Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము డైలీ ఆన్సర్ రైటింగ్ చూద్దామండి. ఇది వచ్చేసి మీకు యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ ఎనీ స్టేట్ ఎగ్జామ్లో కూడా యూజ్ అవుతుంది. మరి మనము నిన్న డే 1 క్వశ్చన్ ఇచ్చాము. డే 1 క్వశ్చన్ తీసుకుంటే ఆన్సర్ వచ్చేసి సో క్వశ్చన్ చూడండి. ఫస్ట్ కంపేర్ ద ఫ్యాక్టర్స్ కాంట్రిబ్యూటింగ్ టు ద ఎమర్జెన్స్ ఆఫ్ బుద్ధిజం అండ్ జైనిజం. నథింగ్ సిమిలారిటీస్ ఎట్ ఎంఫసైజింగ్ దేర్ డిస్టింక్ట్ ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అన్నారు. సో మరి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నారు? కంపేర్ అన్నారు. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కంపేర్? ఫస్ట్ కంపేర్ అన్నప్పుడు జనరల్ గా చాలా మంది సిమిలారిటీస్ డిఫరెన్సెస్ రాస్తారు. బట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే బోత్ ఇంపార్టెంట్. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ కంపేర్ అనే పదం చూసుకుందాం. మనం ఎప్పుడైనా ఎవరితోటైనా కంపేర్ చేసుకున్నప్పుడు ఏం చేస్తామండి? మనలో పాజిటివ్స్ కంపేర్ చేస్తాము, నెగిటివ్స్ కూడా కంపేర్ చేస్తాం. అవునా కదా? ఎప్పుడైనా కంపారిజన్ అన్నప్పుడు రెండు వస్తుందా లేదా? సో అలాగే ఆన్సర్లు కూడా మీరు రెండు చేయాల్సి ఉంటుంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జైనిజం, బుద్ధిజం ఎమర్జెన్సీ అన్నారు కదా. సో దీని మీద మనం ఏం చేయాలంటే ఇంట్రోతో స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బుద్ధిజం అండ్ జైనిజం ఎమర్జెన్స్ యాజ్ ద మేజర్ రిలీజియస్ రీఫార్మ్ మూవ్మెంట్ ఎప్పుడు వచ్చాయండి? ఇవి లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత రావడం జరిగింది. 6th century బీసీలో ఇన్ మగధ రీజియన్ లో ప్రజెంట్ డే బీహార్ అంటామండి. సిద్ధార్థ మన గౌతమ్ బుద్ధుడు ఉన్నారు కదా, ఆయన బుద్ధిజం ని స్థాపించడము, అతనికి బుద్ధ అని పేరు రావడము, తర్వాత రిషభదేవ జైనిజం ని స్టార్ట్ చేయడము, 24th తీర్థంకర మహావీర దాన్ని పాపులర్ చేయడం జరిగింది. సో సింపుల్ ఇంట్రడక్షన్, ఓకేనా. నెక్స్ట్ సిమిలారిటీస్ అన్నప్పుడు ఫస్ట్ రిజిడ్ కాస్ట్ సిస్టమ్. సో ఎమర్జెన్స్ ఆఫ్ ఇవి లీడింగ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ సిమిలారిటీస్. కాస్ట్ సిస్టమ్ అనేది చాలా రిజిడ్ గా ఉండడము, అంటే అక్కడ ఇప్పుడు వాళ్ళు ఎలా అనంటే బ్రాహ్మణ్స్ అథారిటీ ఎక్కువగా ఉండడం, మీ అందరికీ తెలిసింది. టెంపుల్ ఎంట్రీ అనేది సరిగా లేకపోవడము, అంటే సోషల్ మొబిలిటీకి చాలా లిటిల్ స్కోప్ ఉండేది అన్నట్టుగా, డొమినియన్స్ ఆఫ్ ద బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఉండేది అన్నట్టుగా. సో ఒక రీజన్, రెండింటికి కూడా. తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్. అయితే మరి జైనిజం, బుద్ధిజంలో ఇలా లేదన్నట్టుగా, అందరూ కామన్, అందరూ సమానమే అని చెప్పడం వల్ల ఎక్కువ మంది అట్రాక్ట్ అయ్యారు. తర్వాత ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు కూడా ఇక్కడ గ్రోత్ ఆఫ్ ట్రేడ్ ఆఫ్ పవర్ ఆఫ్ ద వైశ్యాస్ పవర్ అనేది ఇక్కడ ఇంప్రూవ్ అవ్వడము, తర్వాత వీళ్ళ సోషల్ స్టేటస్ అనేది మూవ్ ఆన్ అవ్వడము, ఓకేనా. లెండింగ్ మనీ వాజ్ లుక్ డౌన్, అంటే మనీ అప్పు తీసుకోవడం అనేది కొంచెం తగ్గడము, ఇలా ఎకనామిక్ స్టేటస్ అనేది కూడా డెవలప్ అవడం వల్ల ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్ అని. తర్వాత రిలీజియస్ ఫ్యాక్టర్స్ తీసుకున్నప్పుడు చాలా వరకు ఇక్కడ మనం చూసుకోవాల్సింది అంటే మెయిన్ గా రిచువల్స్, యజ్ఞాలు, యాగాలని, సాక్రిఫైసెస్ అని ఇలా ఉండడం వల్ల ఇట్ రిప్రజెంటెడ్ బై ద పీపుల్ ఆఫ్ ద రిలీజియన్ వాజ్ నాట్ యాక్సెసిబుల్. ఇది అంటే ఈ పెద్ద పెద్దగా గొప్పగా యజ్ఞాలు, యాగాలు అన్ని చేస్తున్నారు, ఓకే, అంతా బాగుంది. అయితే కామన్ పీపుల్ కి, ఒక సాధారణ పీపుల్ కి, తక్కువ కులం వాళ్ళకి ఇది ఏంటంటే ఇది యాక్సెప్టబుల్ గా లేదు కామన్ పీపుల్ కి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. తర్వాత రైజ్ ఆఫ్ అగ్రికల్చర్ అనేది ఇంక్రీజ్ అయింది. తర్వాత అగ్రికల్చర్ అనేది డెవలప్ అవుతూ వచ్చింది, వాళ్ళలో అవేర్నెస్, తర్వాత డిమాండ్ ఫర్ ద అనిమల్స్ కి డిమాండ్ ఎలా ఉందనేది అర్థమైంది. సో దీనివల్ల విచ్ వర్ లెస్ అవైలబుల్ డ్యూ టు ద సాక్రిఫైసెస్. అయితే ఈ సాక్రిఫైసెస్ వల్ల అంటే జంతువుల బలి కూడా ఉండేది అన్నట్టుగా. సో దానివల్ల అనిమల్స్ అనేది తగ్గిపోవడము. సో ఇంకా వీళ్ళలో ఒక రకమైన ఫీలింగ్ వచ్చిందన్నట్టుగా, మనము అరే అనిమల్స్ తగ్గిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళకి జీవనాధారం అది కదా. సో తర్వాత మనకి డిస్క్రిమినేషన్ ఉంది. అయితే ఇప్పుడు జైనిజం, బుద్ధిజం తీసుకుంటే అనిమల్ సాక్రిఫైసెస్ లేదు ఫస్ట్ థింగ్, అండ్ వాళ్ళ డిస్క్రిమినేషన్ లేదు, ఏదైనా కూడా కామన్ పీపుల్ కూడా యాక్సెప్టబుల్ ప్రతిదానికి కూడా. సో అదొక రీజన్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మెటీరియల్ లైఫ్ తీసుకున్నప్పుడు మరి ఇక్కడ లైఫ్ అనేది కొంచెం కన్ఫ్యూజన్ అనేదిగా ఉండేది సొసైటీలో తీసుకున్నప్పుడు. అండ్ ఎస్పెషల్ గా ఇక్కడ బోత్ రిలీజియస్ కానీ మనము లాంగ్వేజెస్ కానీ తీసుకున్నప్పుడు ఏ విధంగా అంటే కామన్ లాంగ్వేజెస్ అనేది అప్పుడు ప్రాకృత పాలి ఉండేది. అయితే బ్రాహ్మణ్ సొసైటీలో వచ్చేసి కామన్ లాంగ్వేజెస్ కంటే సాంస్క్రిట్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల అది ఒక ఎఫెక్ట్ అయింది. ఇప్పుడు మరి జైనిజం, బుద్ధిజం తీసుకుంటే పాలి ప్రాకృతిని యూజ్ చేయడము, అది కూడా ఒక వన్ ఆఫ్ ద రీజన్. నెక్స్ట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద టెనెట్స్ ఆఫ్ ద బుద్ధిజం అండ్ జైనిజం అని అన్నారు. మరి డిఫరెన్సెస్ తీసుకుంటే కాన్సెప్ట్ ఆఫ్ గాడ్. ఇప్పుడు జైనిజం కి, బుద్ధిజం కి డిఫరెన్స్. బుద్ధిజం తీసుకుంటే డు నాట్ బిలీవ్ ఎనీ కైండ్ ఆఫ్ డైటీ ఆర్ గాడ్, ఎలాంటి దేవుని నమ్మే వాళ్ళు కాదు వీళ్ళు, ఓకేనా. తర్వాత జైనిజం తీసుకున్నప్పుడు బిలీవ్ ఇన్ గాడ్ ని నమ్మేవాడు, ఓకే, నాట్ యాజ్ ఏ క్రియేటర్ బట్ యాజ్ ఏ పర్ఫెక్ట్ బీయింగ్ వెన్ ఏ పర్సన్ డిస్ట్రాయ్ ఆల్ హిస్ కర్మాస్. సో వీళ్ళు ఏంటంటే దేవుని నమ్మడము, ఓకే, దేవుడు ఉన్నాడని. వీళ్ళు ఏంటంటే దేవుడు అనేది లేదు, జస్ట్ స్పిరిచువల్ అనేది ఒకటే ఉంది, స్పిరిచువల్ ఫిగర్ ని పెట్టుకొని అదొక పాత ఎన్లైటన్మెంట్ అనేది పాతగా పెట్టుకునే వాళ్ళు. సో అలా మన డిఫరెన్స్ చూసుకోవాలి. మీరు ఒకసారి పౌచ్ చేసి చదువుకోండి. తర్వాత బర్త్ అండ్ రీబర్త్, నిర్వాణ అంటాం దీన్ని. సో నిర్వాణ, మరి బర్త్ అండ్ రీబర్త్ అంటే ఇక్కడ బుద్ధిజం వచ్చేసి రీబర్త్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ బిలీవ్, మనకి అంటే తిరిగి మళ్ళా పునర్జన్మ ఉంది అనే వాళ్ళు కదా. సో rebirth is a principal belief. Endless cycle of the birth and rebirth can only be broken by the attaining of the nirvana. అంటే మనకి ఎన్లైటన్మెంట్ వస్తేనే మనము మళ్ళీ పుట్టము, అప్పటి వరకు పుడుతూనే ఉంటాం అనేది. జైనిజం తీసుకుంటే సర్కిల్ ఆఫ్ రీబర్త్ అండ్ డెత్ కంటిన్యూ డ్యూ టు డీడ్స్ అంటిల్ ద లిబరేషన్ అచీవ్డ్ అని.
ఓకేనా. అంటే ఇక్కడ జైనిజంకి, బుద్ధిజంకి ఒక డిఫరెన్స్ వస్తుంది అన్నట్టుగా. ఇప్పుడు రీబర్త్ సైకిల్ అనేది ఉంది. సో, ఓకేనా. రీబర్త్ అండ్ డెత్. ఇదొక సైకిల్ అనేది కంటిన్యూగా ఉంటూనే ఉంటుంది అన్నట్టుగా ఎప్పటివరకి అంటిల్ ద లిబరేషన్ ఈజ్ అచీవ్డ్. లిబరేషన్ వచ్చేంత వరకు ఉంటుందని వీళ్ళు నమ్మడము. వీళ్ళేమో ఎన్‌లైటన్‌మెంట్ అని నమ్మడము. ఓకేనా. తర్వాత సోల్ తీసుకుంటే బుద్ధిజం డస్ నాట్ బిలీవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అంటే ఈ ఆత్మ అనే దాన్ని నమ్ముతారు గదా! సో, అది నమ్మేది కాదు. సారీ. యాహ్! డస్ నాట్ బిలీవ్ ద సోల్. తర్వాత జైనిజం తీసుకుంటే ఎవ్రీ లివింగ్, నాన్ లివింగ్. అంటే ఇవి ఇప్పుడు బుద్ధిజంలో, జైనిజంలో డిఫరెన్స్ ఏందంటే లివింగ్ దానికి ప్రాణం ఉంది. నాన్ లివింగ్ దానికి కూడా ప్రాణం ఉందని వీళ్ళు నమ్మేవాళ్ళు జైనిజం వాళ్ళు. ఓకేనా. సో, బుద్ధిజంలో అలా కాదు. తర్వాత ఎసెన్స్ ఆఫ్ ద టీచింగ్. టీచింగ్ తీసుకుంటే ఇప్పుడు బుద్ధిజం తీసుకున్నప్పుడు లైఫ్ ఆఫ్ సఫరింగ్ అండ్ ఎస్కేప్ ద సఫరింగ్, ఎండ్ కాజ్ ఆఫ్ డిజైర్, వన్ నీడ్ ఆఫ్ రియలైజ్ ఫర్ ద 4 నోబెల్ ట్రూత్ అనేది ఉండేదండి. అవి ప్రాక్టీస్ చేయడము. తర్వాత 8 ఫోల్డ్ పాత్ అని. తర్వాత జైనిజం తీసుకున్నప్పుడు ఇక్కడ లిబరేషన్ ఈజ్ అటెండ్ బై ద టేకింగ్ ఆఫ్ ద 5 ఓస్. ఇక్కడ వీళ్ళ లిబరేషన్ అనేవాళ్ళు వీళ్ళొచ్చేసి ఎన్‌లైటన్‌మెంట్. మరి ఇక్కడ లిబరేషన్‌కి వీళ్ళు 5 ఓస్ చెప్పారు అండ్ 3 జెవెల్స్ ఉంటాయి. ఓకేనా. సో, డిఫరెన్సెస్. తర్వాత అహింస, నాన్ వైలెన్స్ తీసుకున్నప్పుడు అడ్వకేట్ ద ట్రెడిషనల్ డైట్ అండ్ దట్ కెన్ బి ఇంక్లూడ్ మీట్. మీట్ కూడా ఇక్కడ వీళ్ళు కొంచెం ఇంక్లూడ్ చేసేది. బట్ ఇక్కడ వచ్చేసి జైనిజం వచ్చేసి ప్యూర్ వెజిటేరియన్. ఓకేనా. తర్వాత సిన్. దెర్ ఇస్ ఎ నో కాన్సెప్ట్ ఆఫ్ సిన్. ఓకే. జైనిజం తీసుకున్నప్పుడు ఇట్ రిఫర్ టు ద హార్మ్ టు అదర్స్. ఓకే. సో, వీళ్ళు నమ్మేవాళ్ళన్నమాట. అంటే వీళ్ళ నమ్మకాలలో డిఫరెన్సెస్ ఏ విధంగా ఉందనేది కూడా మనం చూసుకోవాలన్నట్టు. ఎప్పుడైనా గూడా ఒకటే గాదు. ఒక మతం గురించో, ఒక కులం గురించో చూసుకున్నప్పుడు కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం కొంచెం చూసి కంపారిజన్స్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఓకేనా. సో, నెక్స్ట్. సో, మరి సిన్ అంటే మీకు కొంచెం ఐడియా ఉండే ఉంటుంది కదా నాకు తెలిసి. లైక్ ఇప్పుడు సిన్ అంటే ఏమంటామంటే మనము హ్మ్. క్రైమ్ కానీ, అఫెన్స్ కానీ ఇలాంటివి ఉంటాయి గదా! సో, ఇవన్నీ గూడా సినాప్సెస్ కింద వస్తాయి మనకి. దెర్ ఇస్ ఎ నో కాన్సెప్ట్ ఆఫ్ సిన్. జైనిజం తీసుకుంటే ఇట్స్ హార్మ్ టు అదర్స్. ఇది హార్మ్ చేస్తదని. తర్వాత మన స్క్రిప్చర్స్ తీసుకున్నప్పుడు బుద్ధిజం తీసుకుంటే త్రిపాఠిక. ఓకేనా. త్రిపాఠిక. జైనిజం తీసుకున్నప్పుడు ఇక్కడ మనం రిలీజియస్ టెక్స్ట్‌ని ఏమని పిలిచేవారండి? అగమాస్ అని పిలవడం జరిగేది. ఓకేనా. ఇలా చూసుకోవాలి. తర్వాత దీనికొక చిన్న కంక్లూజన్ రాసుకుంటే సరిపోతుంది. సో, నెక్స్ట్ క్వెషన్ మనము ఇది పెయిడ్ ఆన్సర్ రైటింగ్‌లో ఇచ్చామండి. ఎగ్జామిన్ హౌ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఇన్‌ఫ్లుయెన్స్డ్ ద కల్చరల్, ఎకానమిక్, సోషల్ యాస్పెక్ట్ ఆఫ్ ద ఏన్షియంట్ ఇండియన్ సొసైటీ. సో, ఇది మనకి సెకండ్ క్వెషన్ అండి. సో, నేను డైలీ 1 క్వెషన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎలా రాయాలో అర్థం చేసుకోవాలి. మనము ఇంట్రడక్షన్ వచ్చేసి ఒక 4 లైన్స్ చూసుకోండి. అండ్ ఇలా మనము బాడీ పార్ట్‌ని ఎలా డెవలప్ చేసుకోవాలి, కన్క్లూజన్ ఎలా సింపుల్‌గా రాయాలి. ఓకేనా. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. చాలా వ్యూస్ ఉంది కానీ సబ్స్క్రైబ్ లేదు. సో, మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను కూడా ఎక్కువగా ఇంట్రెస్టెడ్‌గా ఎక్కువ వీడియోస్ చేస్తానండి సింపుల్‌గా చెప్పాలంటే. ఎందుకంటే నా టైంని ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 6:57కి నేను ఆల్రెడీ ప్రెజెంట్ ఈరోజు నేను విలేజ్‌లో ఉన్నా. బట్ స్టిల్ ఐయామ్ డూయింగ్ అనంటే ఇది కొంతమందికి యూజ్ అయినా ఐయామ్ వెరీ హ్యాపీ. బట్ ఏందంటే నాకు కూడా తెలుస్తది గదా! ఎక్కువ మంది చూస్తున్నారు. ఓకే. ఇంకా మనం ఎక్కువ చేద్దామని. సో, అందుకని చెప్తున్నా.